మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. ఇమ్యూనిటీ అనేది మనము తెలుగులో ఏదైతే మనం రోగ నివారణ శక్తి అంటాం. అంటే అది ఎంత వరకు మన బాడీలో ఉంటే దానికి తగ్గట్టుగా మనకి ఇన్ఫెక్షన్స్ ఇయన్నీ వచ్చే రిస్క్ తక్కువుంటది. సో, యాజ్ ఇట్ ఈజ్ ఇమ్యూనిటీ మంచిగా ఉంటే మనం ఇప్పుడు ఈ సీజన్ ఉంది, ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు అందరూ బయట తింటున్నారు. ఒకే ఫ్యామిలీలో నలుగురు, ఐదుగురు కూడా ఒకేసారి ఒకే చోట తిన్నా మేబీ 1 or 2 పర్సన్స్ గెట్ సిక్. మిగతా వాళ్ళు బానే ఉంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బానే ఉంది. అదే ఫుడ్ తిన్నా వీళ్ళకేమి ఇన్ఫెక్షన్ రాలేదు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోళ్ళకేమో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో, దట్ ఈస్ బేసికలీ వాళ్ళ బాడీలో ఉన్న ఆ రోగ నివారణ శక్తి అంటాం దాన్ని. ఇమ్యూనిటీ ఆర్ రెసిస్టెన్స్ ఈజ్ వాట్ వి కాల్ దట్. సో, బేసికలీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది అదే. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి అని అంటారు. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? మన బాడీలో మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాటే కాకుండా మనకి ఇంకా మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎసెన్షియల్. సో, ఇవన్నీ కరెక్ట్ మోతాదులో మన బాడీలో ఉంటే మన బాడీ ఇమ్యూనిటీ ఆటోమేటిక్‌లీ పెరిగి మనకి రిస్క్ అనేది తక్కువవుతుంది ఏ ఇన్ఫెక్షన్ కోసమైనా. ఇప్పుడు మనం రీసెంట్‌గా కోవిడ్ పాండమిక్ నుంచి వచ్చాం. సో, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. బట్ అందరికీ రాలేదు. కొంతమందికి వచ్చినా వాళ్ళు మేబీ వైరస్ వాళ్ళ బాడీలో ఉండొచ్చు గానీ వాళ్ళకేం సింప్టమ్స్ డెవలప్ అవ్వలేదు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ అటువంటిది కాబట్టి వాళ్ళ సింప్టమ్స్ డెవలప్ అవ్వలేదు కానీ వైరస్‌ని వాళ్ళు హార్బర్ చేసుకున్నారు. అటువంటి వాళ్ళు క్యారియర్స్ ఉంటారు. సో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వీళ్ళకి ఎక్స్‌పోజ్ అయితే వాళ్ళకొచ్చే రిస్క్ ఉంటది. సో, కోవిడ్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా అంతే ఇన్ఫెక్షన్. సో, ఆ ఇమ్యూనిటీ పెంచుకోవటానికి మనం తీసుకునే డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్ బేసికలీ వెజిటబుల్స్ అన్నిట్లో మంచిగా వైటమిన్స్ ఉంటాయి, మంచి మినరల్స్ మన బాడీకి ఏదైతే కావాలో ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం, ఇవన్నీ వెజిటబుల్స్‌లో, ఫ్రూట్స్‌లో మంచిగా ఉంటాయి. సో, అవి అనేది మన డైట్‌లో రోజు ఉండేటట్టు చూసుకోవాలి. ఆకుకూరలనండి, ఫ్రూట్స్ అనండి, మన ఏదైనా ఫ్రూట్ అన్నీ తినలేకపోయినా రోజుకొక ఫ్రూట్ అయినా తింటాము. ప్లస్ ఆ వెజిటబుల్స్‌లో అన్నీ బేసికలీ ఆకుకూరలు, ఐరన్, వైటమిన్స్ అవన్నీ ఎక్కువుంటాయి. సో, అవి తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అవి మన బాడీలో చేరి మన బాడీ ఈ రెసిస్టెన్స్ మన బాడీ రోగ నివారణ శక్తిని పెంచుకుంటది. సో, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు దోస్ ఇన్ఫెక్షన్స్, ఈ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి దాని సింప్టమ్స్ ఏం కనిపించవు. బాడీ ఫైట్ చేసేసి ఆ బ్యాక్టీరియానో, వైరస్‌నో చంపేసేసి దాని ఎఫెక్ట్ కనిపించకుండా చూస్తది. అందుకని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు. ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే మరీ చిన్న పిల్లలు గానీ, కొంచెం ఏజ్‌లో పెద్ద ఉన్నోళ్ళు గానీ, లేకపోతే వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా క్రానిక్ డిజార్డర్స్ ఉండొచ్చు. షుగర్ అని, బీపీ అని, ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ అని, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని. వీళ్ళు ఆటోమేటిక్‌లీ వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ చాలా లో ఉండి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటది. సో, వాళ్ళని కొంచెం మనం ఎక్కువ ప్రొటెక్షన్‌గా కొంచెం డైట్ అదంతా కాస్త మంచిగా ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. సో, ఏదైనా ఇమ్యూనిటీ పెంచే మెడిసిన్స్ కూడా అంటే మనం సప్లిమెంట్స్ ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. సో, ప్యూర్ వెజిటేరియన్స్‌లో ఒక్కొక్కసారి కొన్ని విటమిన్స్ ఏదైతే మనకి నాన్ వెజ్ ఫుడ్ నుంచి వస్తాయో అయి రావు. సో, అటువంటి వాళ్ళకి కొన్ని సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటా వైటమిన్స్ అయినా మనం మేనేజ్ చేసుకోగలగాలి.